ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. హ్యాపీ ఫాదర్స్ డే. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారన్నా మరి గుర్తు తెచ్చుకోవాలి. కొంతమంది సంవత్సరం అంతా కూడా వారి పట్ల ఏముండదు, అందుకని సంవత్సరానికి ఒకసారి ఇలాగ ప్రేమతో ఉంటారేమోనని మొత్తానికి తెలివిగా పెట్టారనమాట దినోత్సవాలు. తల్లి దినోత్సవం, తండ్రి దినోత్సవం, పిల్లల దినోత్సవాలు అప్పుడన్నా మనసు పెడతారేమోనని అదొక విధానము. మన పరిశుద్ధ గ్రంథంలో చెప్పినట్లయితే మనం ఎప్పుడూ తండ్రి ఉపదేశాన్ని వింటూనే ఉండాలి, తండ్రికి ప్రాధాన్యత ఇస్తూనే ఉండాలన్నమాట. అయితే ఒకటి మాట చెప్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం కనుక తీసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని మాటలు వింటూ ఉంటున్నాం కదా. కొంతమంది సేవకులే చెప్తారు, ఇవి మాకు కాదు, ఇవి పరిశుద్ధులకి పనికిరావు, లేకపోతే ఇవి నిషేధం, ఈ వస్తువు నిషేధము, ఇది నిషేధము, ఇది మేము పరిశుద్ధులు వాడుకోకూడదు అని గొప్ప గొప్ప దైవ సేవకులే చెప్తున్న మాటలు వింటూ వస్తున్నాం కదా. దేవుడు మనకు అవసరం లేకపోతే ఏ వస్తువు కూడా భూలోకానికి పంపించడు అనమాట. అందుకనే సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం రాశారంటే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేసెను. నాశన దినములకు మాత్రము ఎవరిని కలుగజేశారు? భక్తిహీనులు మాత్రం. దాన్ని మాత్రం భక్తిహీనులని, నాశనం దినం అనేది భక్తిహీనులకు కలుగజేశాడు. కానీ భూలోకంలో ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తము కలుగజేశాడు. దానిలో మల్లెపూలు కూడా ఉన్నాయి అన్నమాట. అలాగే దానిలో చాలా చాలా వస్తువులు ఉన్నాయి. ప్రతిది కూడా దేవుడు కలుగజేశాడు కాబట్టి అవి నిషేధము కాదు, అది అపరిశుద్ధత కాదు, అపవిత్రము కాదు. కొంచెం జ్ఞానం కలిగి మనం తెలుసుకొని ఆ విజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గొప్ప మాటలు రాశారో, ఎన్ని గొప్ప విషయాలు, సూత్రాలు ఉన్నాయో అవి పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే రాయగలిగి ఉన్నాయి కాబట్టి వాటిని వక్రీకరించుకోకుండా చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి ప్రజలకు అందచేయాలని దేవుడు నిర్ణయించి ఉన్న ప్రకారం దైవ సేవకులైనా విశ్వాసులైనా అలాగే ఉండాలని మనవి. అలా కొన్ని మార్లు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని ఘోరాలు చూస్తూ ఉంటున్నాం కదా. చాలా మంది ఎన్ని తప్పిదాలు ఏంటంటే, ఒక తప్పిదం జరిగి ఒక వ్యక్తిని అన్యాయంగా చంపేసి ఎవ్వరికి తెలియదులే అన్నట్లుగా ఉన్నప్పుడు ఎలాగోలాగా దాన్ని పట్టి జైలు తీసుకెళ్తున్నారు, వాళ్ళని పడుతున్నారు పోలీసు వ్యవస్థ, ఎలాగోలాగా జైలుకి తీసుకెళ్తున్నారు. అవన్నీ మనకి సోషల్ మీడియాలో తెలుస్తూనే ఉన్నాయి. మళ్ళా వెంటనే ఒక రోజు కూడా అవ్వదు, మళ్ళీ ఇంకొక తప్పిదం. అంటే ఏమి కలుగుతుందండి? భయం అనేది ఉందా మనుషులకి? బయట ప్రపంచంలో భయం అనేది లేకుండా పోయిందండి. ఏమైంది? జైలుకి వెళ్తాము, వచ్చేస్తాము, మళ్ళీ మామూలే, ఆ పగ తీర్చుకుంటాము, యథా మామూలే అనే మాటల్ని, తీరుని చూస్తున్నామే. కానీ ఒక సందర్భం జరిగినప్పుడు అమ్మో తెలియకోకుండా ఏది ఉండదు కాబట్టి మనం ఆ పని చేయకూడదు అనే మాటలు, ఆ భావాలు రావట్లేదు అనమాట. మళ్ళా వాళ్ళ పగలు, ప్రతీకారాలు ఇంకొక రకంగా తీర్చుకోవడం, ఆడవాళ్ళేంటి మగవాళ్ళేంటి అసలు అలాగే కొనసాగుతున్నప్పుడు మరి దేవుడు సన్నిధానంలో లెక్క అప్పచెప్పడం ఏమి లేదంటారా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటారా అలా చేస్తూ ఉంటే అని ఒకంత ప్రశ్న వేసుకున్నప్పుడు మరి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు చాలా విషయాలు రాయించి ఉంచారండి. ఈ దైవ సేవకులు చెప్తున్న మాటలను బట్టి, వీరు చేస్తున్న విధానాలను బట్టి చాలా మంది పరిశుద్ధ గ్రంథాన్ని, క్రైస్తవుల్ని, యేసుక్రీస్తు వారిని అనేక రీతిలుగా దూషించుతూ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కానీ పరిశుద్ధ గ్రంథంలో గనక తీసుకున్న మాటలు గనక తీసుకుంటే భూలోకంలో గొప్పగా జీవించడానికి అవకాశం ఉంటదండి. కొంతమంది ఏమైనా తప్పిదాలు చేస్తూ ఏమైంది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో బాగానే ఉంటాం, ఈ జన్మలో మాత్రం ప్రతీకారం పగా తీర్చేసుకొని ఇంకో జన్మ ఉంటది కదా, ఆ జన్మలో వేరేగా ఉంటాము, లేదు ఈ జన్మ పోతే ఇంకో జన్మలో ఉంటాము అన్న రీతిలోనే ఉంటున్నారు. అలా ఉంటున్నారు. మళ్ళా తప్పిదాలు చేసేవారు కొంతమంది ఉంటున్నారు. అలాగే బయట ప్రపంచం దేవుని మాట ఎరగని వారు అలా
చేస్తుంటే దేవుణ్ణి ఎరిగి సేవకులు సైతం కూడా తప్పు బోధన చేస్తూ మరి వచ్చిన విశ్వాసుల్ని ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్న వారిని కొంతమందిని చూస్తున్నాం. మరి వారికి కూడా భయం కలగలేదా అంటే అది కూడా ప్రశ్నార్థకంగానే ఉందన్నమాట. మరి బయట ప్రపంచంలో ఇలా అంటున్నారు కదా, మరి ఇంకొక జన్మ ఉంటది, ఈ జన్మలో పోతే చూడొచ్చామా చనిపోయాక మాకేం జరిగిద్దో, ఇప్పుడు చనిపోతే కనుక ఇంకో జన్మ ఉంటది, ఇంకో జన్మలో ఏదో ఒక విధంగా ఉండగలుగుతాము అనే ధీమాతో ఉండగలిగిన వారు కూడా ఉన్నారన్నమాట. అన్నిటికీ ప్రశ్నలకి సమాధానము అన్ని కాలాలకు సరిపడ, అన్ని కాలాలకి అన్ని సందర్భాలకి సరిపడిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథం అన్నమాట. ఇది ఈ కాలానికి పనికొచ్చింది, ఆ కాలానికి పనికిరాదు అనటానికి అస్సలు వీలు లేదండి. అటువంటి గ్రంథం అన్నమాట. ఇది తిరగ రాయటానికి లేకపోతే చెరుపు వేయటానికి రెండింటికి కూడా అస్సలు కుదరదు. ఎందుకంటే దేవుడిని రాయించిన మాట అది ఆకాశము గతించినను భూమి గతించినను ఆయన మాట మాత్రము సొన్నైనను పొల్లైనను తప్పిపోదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ మాటల్ని మనం ఈ యుగాలన్నిటిలో కూడా ఈ కాలాలన్నిటిలో కూడా చూస్తూ వస్తున్నాం అన్నమాట. మరి ఇంకొక జన్మ ఉంది అనే వారికి ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం చూద్దాము. మనుషులు ఒక్కసారి వృత్తి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అంటే మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలంటండి? ఇంకో జన్మ ఉంటదా? ఇంకో జన్మలు ఉన్నాయా? లేవు. మనుషులు ఒక్కసారే చనిపోవాలని దేవుడు ఏం చేశాడంట? నియమించేశాడు. ఆ తర్వాత మాత్రం ఏముంటదంటే జన్మ ఉండదు, తీర్పు ఉండదు. అర్థమైందండి? అందుకనే ఏమని చెప్తున్నారంటే ఎబ్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చూద్దాం. ఇలా తప్పిదాలు ఘోరాలు చేసేవారు ఇటు క్రైస్తవంలో గాని క్రైస్తవ లోకంలో గాని అలాగే బయట ప్రపంచంలో గాని వ్యక్తులందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట ఈ రోజు మనం స్వీకరించుదాము. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. ఎందుకంటే ఏది కూడా కొంతమంది లోపల ఉండేసి అయ్యో 4 గోడల మధ్యన ఉన్నాం కదా, మనం ఏ తప్పిదం చేసినా మనకేమి ఎవరు వింటలేదు, ఎవరు చూడటం లేదు అని ఆ ధీమా ఉంటది అనమాట. కానీ పరిశుద్ధ గ్రంథము దానికి మించి ఇంకా కొంచెం ముందుకెళ్ళింది అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారి బోధ విధానము దానికి మించిన విధానంలో ఉందన్నమాట. ఏమనంటే మీరు ఆలోచనతో చేసిన పాపం కూడా, మీరు ఆలోచనలతో ఆలోచించిన పాప విషయం కూడా దేవుని యొక్క లెక్కలోకి వస్తది, దేవుని దృష్టిలోకి పడతది. మనకేంటి బయట ప్రపంచంలో ఏదన్నా హత్య చేస్తేనే హంతకుడు, అలాగే వ్యభిచారం చేస్తేనే శారీరకంగా వ్యభిచారి, ఇలాంటి అన్ని కూడా మనకి బయట ప్రపంచంలో సూత్రాలు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సూత్రాలు ఆ గ్రంథాలను ఆ సూత్రాలకు మించిన పోయి ఉన్నదన్నమాట. ఏంటి అంటే మీరు ఒక వ్యక్తిని ద్రోహి అన్నప్పటికీ, మీరు ఆ హృదయంలో ఆలోచనలో ఆ వ్యక్తిని తిట్టినప్పటికీ నరహత్య చేసినంత పాపము అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక స్త్రీని గాని ఒక పురుషుని గాని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసినంత పాపము అని డిక్లేర్ చేశారనమాట యేసుక్రీస్తు వారు. అటువంటి విధానంలో ఇది ఏదైనా సరే ఆయన దృష్టికి కనపడనిది ఏదైనా ఉందా అండి? ఏది లేదంట. అందుకనే మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏది లేదు. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంటండి. చూడండి, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉందో ఆ దేవుడు. అంటే ఇక్కడ సిద్ధాంతం ఏంటి? మనం భూలోకంలో ఏ పని చేసినా ఏమి చేస్తున్నప్పటికీ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు మాత్రం ప్రతిదీ లెక్క అప్పచెప్పాలన్నమాట. మనము మన కొరకు జీవిస్తున్నామా, మన ఇంటి వారి కొరకు జీవిస్తున్నామా, మన కొరకే పాటు పడుతున్నామా, దేవుని కొరకు ఏదైనా చేస్తున్నామా అనేది అది లెక్క వచ్చింది,
ఇది లెక్క వచ్చింది అనమాట. చివరిలో లెక్క అంతా తేలిపోద్ది మనందరికి. ఈ వాక్యాలన్నీ అయిపోయే లోపు, ఈ ప్రసంగం అయిపోయే లోపల మనకి టోటల్ గా లెక్క వచ్చింది అనమాట. ఆ లెక్కలో మీరెంత ఉన్నారు, నేనెంత ఉన్నాను అనేది మనము పరిశీలించుకుందాము. ఏమని అంటున్నాడు? కన్నులకి సమస్తమును మరుగు లేక కనపడిద్ది అనొచ్చు కదా, కానీ ఏమంటున్నారు? తేటగా ఉన్నదంట. మళ్ళా రోమపత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఎక్కడండి? ఇందాక అంటున్నారు కదా, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాలంట. మనము ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాము. ఎన్ని సూత్రాలు రాసి ఉంచారో చూడండి. అంటే ఇదిగో నేను చెడ్డ పని చేస్తూ పోతున్నానా, మరి ఏది కోస్తాను? చెడ్డదే కోస్తానన్నమాట. మంచిది ఏదైనా చేస్తూ పోతున్నానా అంటే ఏం కోస్తాము? మంచిదే, మంచి అని ఫలమే కోస్తామన్నమాట. ఏమంటున్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని, నీ కాఠిన్యమును నీ మార్పు పొందని నీ హృదయమును ఏం చేస్తుందంట? మార్పు పొందని. ఇందాక నికోదేము యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మనం ఆ సంభాషణ చూసుకున్నాం. మరి వచ్చినప్పుడు నికోదేము గారు పరిసయ్యుడు, అన్ని తెలిసిన వ్యక్తి కదా. ఆయనకేమి ధనం సంగతి అవన్నీ చెప్పలా, వ్యత్యాసాలు చెప్పాడు. చూడండి, యేసుక్రీస్తు వారు రకరకాల మాటలు, విధానాలు చూపించాడు అనమాట. ఏమంటున్నాడు? నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళలేమంటున్నాడు. అంటే ఒకప్పుడు మనం ఏం స్వభావం కలిగి ఉన్నాము? మనదంతా వేరుగా ఉంటుంది. హృదయం అంతా కూడా కాఠిన్యంతో నిండి ఉంటది అనమాట. మన హృదయం అంతా కాఠిన్యంతో నిండి పగలు, ప్రతీకారాలు, ఘోరాలు, నేరాలు, అసూయలు, మద్దతులు, అల్లర్లు, ఈ అబద్ధాలు అనేది మన లోపలంతా పేరుకుపోయి ఉంటది అనమాట. దేవుని సన్నిధికి రావాలి అంటే, దేవుని నిత్య రాజ్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఆ స్వభావం అంతా ఏమైపోవాలి? ఒకడు క్రొత్తగా మళ్ళా జన్మించాలి. అంటే క్రొత్తగా అంటే తల్లి గర్భంలో నుంచేవా కాదు. అంటే మరి ఒక స్వభావాన్ని, మారు మనస్సును అనేది పొందుకుంటే మాత్రమే మనము దాన్ని అనుసరించుతాం అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించినప్పుడు ఏం చేస్తున్నాము? మనకి ఏం పొందుకోగలుగుతున్నాము? ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు ఎవరు చేసుకుంటున్నామంట? మనకు మనమే ఉగ్రతను ఏం చేసుకుంటున్నామంట? పోగు చేసుకుంటున్నామంటండి. ఎవరికి వారే ఆ ఉగ్రతని సమకూర్చుకుంటున్నామంట. సమకూర్చుకోవడం, పోగు చేసుకోవడం మనకి ఏం తెలిసిద్ది? ఇది తెలుసా? ఇది తెలియదు కదా, ఈ మాట తెలియదు మనకి. ఏం పోగు చేసుకుంటాం? ఎక్కువగా భూలోకంలో ఉండగా ఏదో ఒకటి పోగు చేసుకోవాలన్నది మాత్రమే తెలుసు. కానీ ఇదిగో నీవు అసలు ఎన్ని ఒక పక్కన పెట్టు. దరిద్రం ఏంటంటే నువ్వు దేవుని యొక్క ఉగ్రతని పోగు చేసుకుంటున్నావు, సమకూర్చుకుంటున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఈ మాట మాత్రం తీసేసి మన భూలోకంలో ఉన్నంత కాలము ఏమి సమకూర్చుకోవాలి, ఏమి తినాలి, ఏమి పని చేయాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి పోగు చేసుకోవాలి, ఏమి కొనుక్కోవాలి, భౌతిక సంబంధమైన వాటినే వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ ఉగ్రత దినమందు మనకు మనమే పోగు చేసుకుంటున్నాం. అమ్మో, దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని, ఆ లెక్కలో మన లెక్క ఎలా ఉంది అనేది ఈ ఇక్కడ భూలోకంలో ఉన్న ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలు, క్రైస్తవులతో సహా ఆలోచన అనేది చేయలేకపోతున్నారండి చాలా మంది. మళ్ళీ ఇంకొక మాట, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు కూడా తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనవి దాచబడ నేరము. ఎంత గొప్పగా చెప్పాడండి, ఎంత భయం వేస్తుందండి. మంచి పనులు కూడా అలాగే చూస్తారంట, అలాగే కనపడతాయి అంటే ఎలా? తేటగా కనపడతాయి అంట. మనం చేసే మంచి పనులు, మనం చేసే పాపాలు కూడా ఎలాగా ఉంటాయంట?
తేటగా బయలుపడి అవి కూడా ఎక్కడికి వెళ్తాయి అంట, న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుతున్నాయి. మరి కొందరు పాపాలంట వారి వెంటే వెళుతున్నాయి. మనం చాలా మంది కొంతమంది చనిపోయిన వారి దగ్గర అంటా ఉంటాం, అమ్మ బతికినంత కాలం పాపము అసలు దరిద్రుడిలాగా బ్రతికాడు, పోయాడమ్మా. ఏ పోతూ పోతే ఏం తీసుకెళ్తున్నాడు, పాపాలు కూడా వెంట తీసుకెళ్తున్నాడు. మంచి వాళ్ళ గురించి అనుకుంటాం, అమ్మా ఎంత మంచి పేరు సంపాదించుకుందమ్మా, ఎంత మంచి వ్యక్తి అమ్మా, వెళుతూ వెళుతూ మంచితనాన్ని కూడా తన వెంట తీసుకెళ్తుందమ్మా. మరి అది ఉంటది కదా, ఇది ఉంటది. మరి మొదటి కొరింథీ 4:5 చూద్దాం. మనకేమనుకుంటాము, అమ్మో గదుల్లో చేసాం కదా మనం పాపాలు, అవి ఎలా కనపడతాయి దేవుడికి? గదులంటే ఏంటి, హృదయం అన్నమాట. ఈ హృదయంతో చేసిన, చేతులతో చేసింది మామూలుగా కనిపించే చేసేవి కూడా ఉన్నాయి అని చెప్పాడు. కానీ కనిపించకుండా చేసేవి ఉంటాయి, లోపలే చేస్తాం అన్నమాట కొన్ని కార్యక్రమాలు. అవి కూడా దేవుని సన్నిధానంలో ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారం అందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలిగింది. మీకు మీరే తీర్పు తీర్చకండి, ఎందుకంటే ఏమేమి వస్తాయంట, ఆయన అంధకారం అందరి రహస్యములను కూడా ఎక్కడికి తెస్తాడంట, వెలుగులోనికి తెస్తాడంటండి. ఈ మాటల్ని, ఈ విధానాన్ని చిన్ననాటి నుండే బిడ్డలకు నేర్పిస్తూ ఉంటే, అమ్మో దేవుడు మన యొక్క చెడ్డ పనిని మంచి పనిని అన్నిటిని కూడా తేటగా చూస్తున్నాడంట. అమ్మో మనకి ఈ పనులు చేస్తే ఇలా ఉంటదంట, ఉగ్రతని కొని తెచ్చుకుంటామంట, సమకూర్చుకుంటామంట, ఇలా ఉండకూడదు కదా అని అనిపిస్తుందా? ఇంకోసారి చూద్దాం. మళ్ళా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5:10 బయట ప్రపంచం అనుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతగా హేళన చేస్తున్నారో, పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత తక్కువగా మాట్లాడుతున్నారో. ఎవరిని బట్టి అంటే అదిగో ఏం మాట్లాడతారో, ఏమి చెప్పాలో దైవ సేవకులు అది గొప్పవాళ్ళు. కానీ ఏమి చెప్పమన్నాడో దేవుడు చెప్పని మాటలుగా చెప్తూ వెళ్ళని మాటలు వెళుతుంటగా, దేవుడు చెప్పని మాటలు వెళ్ళిపోతున్నప్పుడు ఈ గ్రంథం యొక్క గొప్పతనం తగ్గిపోతుంది అనమాట. కానీ ఈ గ్రంథంలో ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే ఎవరైనా తప్పిదాన్ని చేయడానికి అవకాశం ఉంటదా అనేది ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ఈ రోజు నేర్చుకుంటున్నాము. ఇక్కడ చూద్దాం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎప్పుడు క్రీస్తు జరిగిన ప్రతి దానికి కూడా అక్కడ జరిగింది. మొదటి కొరింథీ 6:19 కూడా చూద్దాం. దేహంతోనే ఈ దేవుడిచ్చిన ఈ దేహాన్ని ఏం చేయాలనేది, అంటే ఈ దేహంతో చేసే ప్రతి కార్యక్రమం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వస్తుంది. ఈ దేహం అసలు ఎవరు ఇచ్చారు అనుకుంటే ఏ పని చేయటానికి అనేది, చెడు చేయటానికి అనేది మనం వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అనేది ఒకసారి దేహాన్ని ఎవరిచ్చారు, ఈ దేహం నాకు నేను తెచ్చుకున్నానా, నా బిడ్డలను కూడా నేను తెచ్చానా అని ఒకంత ఆలోచించినప్పుడు ఈ మాట, ఈ లేఖనం చదివినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని యొక్క పనులే చేస్తూ ఉంటాం అన్నమాట. మొదటి కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఈ పని చెప్పాడా, ఇంకేమన్నా పనులు చెప్పాడండి? ఎంతమంది ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాం? అసలు ఈ దేహమే మనది కాదు, ఎవరిచ్చిందంట? దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ మనం ఏం చేస్తాము, ఈ దేహంతో ఎన్ని ఆలోచనలు చేస్తాము, ఎంత బాధలు పడతాము, ఎన్ని ఆలోచన చేస్తాము. మన బిడ్డల గురించి ఆలోచించుకుంటాం. మన బిడ్డలు ఆ దేహాలు ఎవరిచ్చారు? మన దేహమే మనం తెచ్చుకోలేదు, దేవుడు మనకు అనుగ్రహిస్తే మనకు వచ్చింది. ఆయన విలువ పెట్టి కొన్నాడు ఈ దేహాన్ని. మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక గొప్ప వెలకి, ఆ వస్తువు ఎవరి ఆధ్వర్యంలో ఉండాలని అనుకుంటామండి?
ఎవరు కొనుక్కుంటే వెలపెట్టి ఎవరు చెల్లించి కొనుక్కుంటారో వారి ఆధ్వర్యంలో ఉండాలని అనుకుంటాం కదా. మరి ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నప్పుడు, దేవుడు మీరు మీ సొత్తు కాదు, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడిన దాన్ని చెప్పి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్పి, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడతారు కాబట్టి ఈ దేహంతో దేవుని మాత్రమే మహిమపరచండి అంటే ఎంతమందిని మహిమపరుస్తున్నామండి? దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని మాత్రమే పక్కన పెట్టి ఎంతమందిని మహిమపరుస్తున్నామో చూడండి. ఇచ్చిన దేహం దేవుడిచ్చాడు అని అంటే దిగులు పడతాం? అసలు ఆలోచన చేస్తామా? బిడ్డల గురించి ఆలోచిస్తామా? కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తామా? చాలా గొప్పగా రాసిన గ్రంథం అండి. అది తీసుకున్న వారికి, పూర్తిగా పరిశోధించి చదివిన వారికి మాత్రమే ఈ సూత్రాలన్నీ వాళ్ళకి చెందుతాయి అన్నమాట. ఇది మామూలుగా చేత పట్టుకోనో లేకపోతే యథాతథంగా ఆదివారం రావాలి కదా అని వచ్చి వెళితే మాత్రము ఈ భక్తి విధానం వలన, ఈ సూత్రాలు వినటం వలన మనకు అస్సలు ప్రయోజనం అనేదే లేదు. ఈ శరీరమే మనది కాదు, ఈ దేహం మనది కాదు. ఈ దేహము దేవుడు అనుగ్రహించిన మనకి ఆ దేహమై ఉన్నప్పుడు ఈ దేహంతో దేవుని మహిమపరచాలని ఆయన ముందే నిర్ణయించి చెప్పినప్పుడు ఆ మాటను ఎవరు ఎంతవరకు తీసుకుంటున్నాము? మనం దేవుని మహిమపరచాలి అంటే దేవుని యొక్క మాటను తీసుకుంటాం. దేవుని మాట ఏంటి? మీరు దేని గురించి కూడా ఆలోచించవద్దు అన్నాడు. లింక్ అయి ఉందన్నమాట. దేవుడి సొత్తు ఇది, దేవుడు ఇచ్చిన దేహము దేవుడిదే సంబంధి, ఇది విలువ పెట్టి కొన్నాడు నా దేహాన్ని, ఇక ఆయన స్వాధీనంలో ఉంది, నాకు సంబంధం లేదు. నేను నా బిడ్డల కోసం ఆలోచించడానికి నా స్వాధీనం లేదు. నా శరీరమే నాకు లేనప్పుడు నా బిడ్డల గురించి నేనెందుకు ఆలోచించాలి? నా భర్త గురించి నేనెందుకు అంటే అసలు శాంతం అని కాదు, మామూలుగా దిగులు పడుతూ అసలు దేవుడు పనిని కూడా మర్చిపోయి దిగులు పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని పనిని, దేవుని సన్నిధిని, దేవుని మాటల్ని మర్చిపోయి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి, ఉన్న సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ఈ కుటుంబం ఉన్న పనులకి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? మనస్సాక్షిగా చెప్పండి. ఈ మాట ప్రకారము మనకి దేవుడిచ్చిన దేహంతో దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తున్నామా, లేకపోతే వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతున్నామా అని ఆలోచిస్తే లింక్ అయి ఉన్న దేవుడు లింక్ చేశాడన్నమాట కొన్ని మాటల్ని. అవి ఆ లింక్ లోకి వెళితేనే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతామండి. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఈ దేహం కదా, నా దేహమే దేవుడిచ్చినప్పుడు నా బిడ్డల గురించి నేను ఎందుకు ఆలోచించాలి? దిగులు ఎందుకు పడాలి? వాళ్ళకి చిన్ననాటి నుండి మంచి మాటలు నేర్పిస్తాము అంతే. వాళ్ళకి ఏం జరగాలి ఏంటవన్నీ దేవుని చిత్తం కదా అని అనుకుంటాం. అలాగే ఇంకొకటి ఏదైనా బాధ పెట్టినప్పుడు కూడా, ఇంకొకటి దాని నుంచి బాధ వచ్చినప్పుడు కూడా, ఒకవేళ ఆర్థిక ఇబ్బంది, అవన్నిటిలో నుంచి కూడా ఏం మాట్లాడతాము? ఆయన ముందు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు కదా, తర్వాత నీకేది కొదవగా ఉన్నాయో అవన్నీ ఇస్తానన్నాడుగా అంటే ఆ మాటను వదిలేస్తామండి. అసలు మందిరాలకు వెళ్ళేదే ఇప్పుడే చూసాం కదా వీడియో. దేనికి వస్తున్నారు మందిరాలకి? ఆ మందిరాలన్నీ ఎందుకు నిండిపోతున్నాయి అంటే భూలోకంలో క్రైస్తవులందరూ దేనికోసం అడుగుతున్నారు? నీతిని, రాజ్యాన్ని ఎదుగుతున్నారా, లేకపోతే భౌతికమైన సంబంధాలను వెతుకుతున్నారా? నీతిని వెతకమన్నాడంటే నీతి అంటే ఏంటండి? నమ్మటం. దానికి ఉదాహరణకు ఒక వ్యక్తిని చూపించారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎలా నమ్మాడు? 75వ సంవత్సరంలో పిల్లలు పుడతారన్నాడు. ముసలాయన అయ్యేసరికి నమ్మాడు. సరే ఇవ్వక 25 సంవత్సరాలకు ఇచ్చాడు, చెప్పిన 25 సంవత్సరాలకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇవ్వక ఇచ్చిన లేక బిడ్డని తీసుకొచ్చి నాకు బలి అన్నాడు. మారు మాట్లాడా? ఏమన్నా ఎదురు చెప్పాడా? ఏమనుకున్నాడు? ఈ దేహం ఆయన ఇచ్చాడు, నా బిడ్డ దేహం కూడా ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైతే భూలోకంలో ఉంచుతాడు, ఇష్టం లేకపోతే తీసుకెళ్లిపోతాడు అనే ఉద్దేశం. అంటే మృతుల్ని సైతము లేపగలిగిన శక్తివంతుడు, నాకు వాగ్దానం చేసిన వాడు మృతుల సహితము లేపగలిగిన శక్తివంతుడై ఉన్నాడు కాబట్టి నేను ఆయన మాటని సదా పాటిస్తాను, లోబడతాను అని అటువంటి నమ్మకంతో కొండ మీదకి వెళ్ళాడు. ఏం పొందుకున్నాడు? మళ్ళా బిడ్డను పొందుకున్నాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడే,
ఆ వాగ్దానానికి వారసుడై కూర్చున్నాడు అన్నమాట. మరి రాజ్యాన్ని వెతకటం అంటే నీతిని ఏమన్నా అలా ఉండాలా? దేవుణ్ణి మన కుటుంబంలో ఏ సమస్య వచ్చినప్పటికీ సమస్యలను బట్టి మన విశ్వాస పరిమాణం తగ్గుతుందా హెచ్చుగా ఉందా చెప్పండి. నిజంగా మనకేమైనా కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయండి, మొదటికున్న విశ్వాసము ఆ సమస్యలు వచ్చినప్పుడు ఉందా లేదా? పెరుగుతుందా తరుగుతుందా? వయసును బట్టి మనకు వయసు పెరుగుతుంది కదా, మనం శరీరంలోనూ వయసులోనూ బుద్ధుల్లోనూ అన్నిట్లో పెరిగిన వారంగా కనపడుతున్నాం. మరి విశ్వాసము తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా? పెరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? సమస్య వచ్చింది, సమస్య ఎవరు పరిష్కారం చేసేది? ఎవరు చేస్తారు? దేవుడు చేయాలి కదా. కానీ ఎవరు ఏడుస్తాము? ఎక్కువగా ఎవరు బుర్రలు వేసుకుంటాము? దేవుడి బుర్రలు వేస్తామా మన బుర్రలో పెట్టుకుంటాం? నిజంగా చెప్పండి. మరి దేవుడే చూసుకుంటాడు కదా. అబ్రహాం ఏమన్నాడు? ఆయనే చూసుకుంటాడు. గొరిపిలేదు నాయన అంటే ఆయనే చూసుకుంటాడయ్యా రా అన్నాడు. మరి అలా అంటున్నామా? అందుకే నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఈ రెండు తప్పించి రాజ్యం ఏంటి? లేఖనములు అంతే నిత్య రాజ్యం ఉందని. ఎప్పుడన్నా లేఖనాలు పరిశోధించారా? యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కదా అది. ఆ రెండు వెతకండి. మీరు ఇంకేం వెతకక్కర్లేదు. మిగతా మీకు ఏది లోటుగా ఉందో నిజంగా అండి, మేము అనుభవపూర్వకంగా నేను చెప్తున్న మాట అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క శక్తితో అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలు అన్నమాట. ఎప్పుడైతే మేము దేవుని నీతిని రాజ్యాన్ని వెతికామో మేము అన్నిటిని పొందుకున్నామండి. మాకు ఏది కొదవగా వచ్చినప్పుడు, ఎప్పుడైతే మాకు అవసరత వచ్చిందో అసలు దాన్ని ఏం చూడం. నీ పని చేస్తున్నాం, మేము నీ రాజ్యాన్ని వెతుకుతున్నాము, నీ రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాము. నీ చెప్పినట్లుగా మాకు అవసరం ఉంటే తీర్చవా తండ్రి? అవసరం ఉంటే తీర్చవా? తప్పకుండా తీర్చుతావు అని ఎప్పుడైతే ఆ విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటానో నిజంగా చెప్తున్నానండి, దేవుడు ఎక్కడ వెళతారో తెలుసా? ఎంత గొప్ప స్థానంలో ఉంచుతాడో తెలుసా అండి. క్రైస్తవులకి ఆ లాజిక్ తెలియకుండా ఇక్కడే కొట్టుకొని ఇదైపోతున్నారు అన్నమాట. రాజ్యాన్ని ఎప్పుడన్నా బైబుల్ తీసి లేఖనాల పరిశోధన, ఎందుకంటే లేఖనములు ఎందే నిత్య రాజ్యం ఉంది. ఏ నాడన్నా పరిశీలించారా? ఈ రెండు చేయని వారికి ఏమి ఉండవండి. ఆయన చెప్పిన మాట అదే కదా. ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు అప్పుడు ఏది కొదవగా ఉన్నవో అవి నేను మీకు అనుగ్రహిస్తాను. ఏ రోజన్నా బైబుల్ తీసారా? ఏ రోజన్నా తీసి లేఖనాల్ని పరిశోధించుతున్నారా? నిత్యరాజ్యం అంట లేఖనాల్లోనే ఉందంట. ఆ లేఖనాల్లో ఉన్న ఆ సత్యము, ఆ సామర్థ్యము తెలుసుకోవాలి నేను అని ఎవరన్నా అంటున్నామా? చూద్దాం. లూకాసు వార్త. ఎప్పుడైతే దేవుణ్ణి దేహంతో మహిమపరచలేదో మన పరిస్థితి అన్నమాట. 13వ అధ్యాయం 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలకి త్రోయబడటయు మీరు చూచినప్పుడు ఏం చేస్తారంట? మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుతారు. ఎవరెవరు ఉన్నారంట అక్కడికి వెళ్ళాక? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అందరూ కూడా దేవుని రాజ్యంలో. ఇక్కడ ఎతకలేదు కదా, ఇక్కడ ఎతకమని దైవ సేవకులు చాలా మంది చెప్పారు. ఎతికామా? వెతకలా, వెళ్ళిపోయాక అక్కడ ఎవరెవరు ఉన్నారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అనేక మంది ప్రవక్తలు ఎక్కడున్నారంట? దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నామంట? ఏం చేస్తున్నామంట? అయ్యో వాళ్ళు ఉన్నారు, అది భూలోకంలో చేసి పెడితే బాగుండేది, మేము కూడా ఆ ప్లేస్ లో ఉండేవాళ్ళమే. ఎంత భూలోకంలో ఉండగా మా సమయం అంతా ఎంత వృధా చేశాను, ఎంత ఆలోచించాను, ఎంత దారుణంగా జీవించాను. దేవుడికి ఎంత సమయాన్ని కూడా ఇవ్వలేదు, దేవుడు చెప్పిన మాట ఇంత కూడా తీసుకోలేదే అని ఏమనుకుంటుందంట? వాళ్ళందరూ దేవుడి రాజ్యంలో ఉండుటయు మీరు వెలుపలకి ద్రోయపడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుతారు. వాళ్ళ మార్కు సువార్త 9:40. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడ కూడా ఏడుపులు పండ్లు కొరుకుటయు ఉంటది మత్తయి సువార్తలో.
యెషయా గ్రంథం 66:24 కూడా. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరు చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. మత్తయి 25:46 చూద్దాం. దేవుడు చెప్పిన పనులు చేయని వారంతా నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురంట. అలాగే మలాకి కూడా, ఏలైనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరిలో దుర్మార్గులందరిలో కొయ్యి కాలువలే ఉందురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళా చివరగా ప్రకటన గ్రంథం 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథము అందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఇది 2వ వర్ణన. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో కనుక రాయకపోతే వారు ఎక్కడ ఉంటారంటండి? మరి జీవ గ్రంథంలో పేరు రాయించుకోవాలంటే, నమోదు చేయించుకోవాలంటే ఏం చేయాలి? జీవ గ్రంథంలో ఆధార్ కార్డుని నమోదు లింక్ చేయండి అని అంటారు కదా. ఇక్కడ ఒక్కడు అంటారా? ఈ టైం ఒక్కటేనండి, టైం కుదరదు, ఈ టైంలోనే చేస్తాము, ఈ టైంలో ఓపెన్ అయిందంటే ఇక్కడ ఎవరైనా ఉంటారా? ఆధార్ నమోదు చేయించుకోవాలి, మీకు ఈ బెనిఫిట్ ఉంది అంటే ఇక్కడ జీవ గ్రంథంలో పేరు నమోదు చేయించుకోవాలంట. నమోదు చేయించుకోని వారు ఎక్కడ ఉంటారంట? అగ్నిగుండంలో పడవేయబడతారంట. మరి జీవ గ్రంథంలో నమోదు చేయించుకోవాలంటే మనం ఏం చేయాలి? చేయాలండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 మనం కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేయించుకుందాం ఈ రోజు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయంట? జీవ గ్రంథమందు రాయబడి ఉన్నదంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారనమాట. మనం జీవ గ్రంథంలో పేరు రాయాలంటే ఎక్కడ ఉండాలంట? ఏం చేయాలంట? ఏ పనిలో? ఇప్పుడు వరకు జీవ గ్రంథంలో నమోదైందని పేరు జీవ గ్రంథంలో నమోదు చేసుకున్నారా? జీవ గ్రంథంలో పేరు లేని వారు ఎక్కడ ఉంటారు? ఇక్కడ తెలిసిందా మాట? అక్కడికి వెళ్ళాక ఎవరుంటారు? వేరే వాళ్ళు ఉంటే మనం ఎక్కడ ఉంటామంట? మనం ఏం చేస్తామంట? అక్కడికి వెళ్ళాక ఆ పేరు కనుక లేకపోతే ఏడ్చుకుంటా, పొళ్ళు కొరుక్కుంటా ఉంటామంట. మనం ఏమనుకుంటామంటే, అయ్యో నాకు ఎంత శ్రమ వచ్చింది, ఇంట్లో నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవి చేసుకుంటూ ఈ మాట్లాడుకుంటూ నా అంత బాధలు ఎవరూ పడరు. నా భర్త లాంటి భర్త వాళ్ళకుంటే తెలుస్తుంది, లేదు నా అత్తగారి లాంటి అత్త వాళ్ళకుంటే తెలుస్తుంది, లేకపోతే నా పిల్లల లాంటి వాళ్ళు వాళ్ళకుంటే తెలుస్తుంది. నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా, ఎంత శ్రమలు పడుతున్నానో తెలుసా అని బాధపడుతూ మన జీవితాన్ని, కాలాన్ని అలా గడుపుతూ వస్తున్నాం అనమాట. కానీ పౌలు గారు ఏమంటున్నారు? చివరిగా చూసి ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:16 1 కొరింథీయులకు రాసిన పత్రిక, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకుతుంది. శ్రమలు ఎవరికి ఎప్పుడు? ఏ శ్రమ మనకి బాగా ఇబ్బందిగా ఉంటది? మనకు భౌతికంగా ఉన్న శ్రమలు ఇబ్బందా? అది ఏదో ఈ మనిషి ఉన్నంత వరకే ఉంటది. కానీ అక్కడికి వెళ్ళాక శ్రమ ఉంటే ఎలా? ఆ శ్రమను పోగొట్టుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలంట? ఏమంటున్నారు పౌలు గారు? సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని. నేను సువార్త ప్రకటన అని అంటలా. అయ్యో, నేను సువార్తను అయ్యో అనేది ఎప్పుడు? అయ్యో అంటాము కదా ఎప్పుడు? ఏదన్నా గొప్ప ప్రమాదంలో లేదా భయం, ఆందోళనతో ఉన్నప్పుడు ఏమంటాము? అయ్యో అంటాం. పౌలు గారు అది వాడుతున్నారనమాట. మనకేముంది? తాపీగా కూర్చుంటాం, ప్రశాంతంగా ఉంటాం.
ఈ పూట వచ్చాం కదా, ఒక గంట గడిపాం కదా, వాళ్ళు వచ్చేవారు కదా ఆ పని. కానీ మనకి శ్రమ అంట. ఏది దేనికి? సువార్త ప్రకటించబోయిన ఎడల అయ్యో నాకు శ్రమ. దానిని గనక నేను ఇష్టపడి చేశానా ఏం దొరికింది? బెనిఫిట్లు ఉన్నాయి, జీతము దొరికిద్ది అన్నమాట. మేము ఇష్టపడి చేస్తున్నాము, దేవుడు మాకు జీతాన్ని ఇస్తున్నాడు. దేవుడి మాటల్ని మన హృదయాల్లో ఫలింప చేయగాక. భూలోకంలో ఉండగా మనము 4:1 భూలోకంలో ఉండగా ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. అయ్యో ఈ జాగ్రత్తలు మాకు తెలియదే, మేము అక్కడికి వెళ్ళి క్రీస్తు న్యాయపీఠం మీద ఉన్నామే, ప్రతిదాన్ని లెక్కడుతున్నాడే, తూకం వేస్తున్నాడే, తూకంలో నా కోసం జీవించినవి ఎక్కువ ఉన్నాయా, దేవుని కొరకు జీవించినవి ఎక్కువ ఉన్నాయా అని తూకం వేస్తే మనం ఎందులో తూగుతాం? కిందకి వెళ్తామా? మన కాట పైకి వెళ్ళిద్దండి. ఎలా వెళ్తాం మనం? దేవుడి పనులు ఒక కాటాలు పెడతాం, మన పనులు ఒక కాటాలు. దేవుడి పనులు ఎన్ని ఉంటాయి అంటారు, మన ఎన్ని ఉంటాయి అంటారు? ఒక ఇంత పరిశీలన చేసుకోండి. మన బోధ ఏంటంటే భౌతికంగా అవసరతలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఈ జీవితం చిన్న జీవితం, దాన్ని అసలు ఇంకా వివరంగా చెప్పారు. మనము నిన్నటి వారమే, ఏ క్షణంలో ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి, చనిపోయాక మన జీవితం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన విధానము దాన్ని బోధించే క్రీస్తు ప్రార్థనా మందిరం అనేది. దానికి ఇష్టపడిన వారికి జీతం ఉంటది అనమాట. దేవుడి మాటల్ని మన హృదయాల్లో ఫలింప చేయను గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక.